హాయ్ ఎవరివన్. ఈ వీడియో ఏంటి అంటే ఎవరైతే ఫస్ట్ షార్ట్ ఫిలిం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నా ఎక్స్పీరియన్సెస్ నుంచి ఒక గైడెన్స్ వీడియో లాగా. సో ఎవరికైతే ఫిలిం మేకింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు బట్ షార్ట్ ఫిలిం చేద్దామని ఉంది, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి చాలా వీడియోస్ ఫ్యూచర్లో వస్తాయి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవరైతే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారో, లెస్సే మీరు కాలేజ్లో ఉండి కానీ ఆర్ఎల్స్ మీ విలేజెస్లో ఉండి కానీ ఈవెన్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. సో బేసిక్ ఛాలెంజెస్ ఏమొస్తాయి అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ టీమ్ ఉండదు. అంటే యాక్టర్స్ కానీ సినిమాటోగ్రఫర్స్ కానీ ఎడిటింగ్ ఇలా టీమ్ ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటి, స్టోరీని ఎలా రాయాలి ఏంటి, బేసిక్ ఇవి రెండు మేజర్ థింగ్స్ అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే స్టోరీ రాసేటప్పుడు మీ లిమిటేషన్స్ని అర్థం చేసుకోండి, మీ స్కిల్స్ని అర్థం చేసుకోండి. విత్ ఇన్ ద లిమిటేషన్స్ మీరు స్టోరీ రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే చాలామంది నన్ను అప్రోచ్ అయిన వాళ్ళ దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, 30 minutes 1 hour స్టోరీ ఉంది, షార్ట్ ఫిలిం లాగా చేద్దాం అనుకుంటున్నాను కానీ స్టార్ట్ చేయడానికి అవ్వట్లేదు, కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు, ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎందుకు అంటే లెస్సే మీరు ఫస్ట్ అటెంప్టే 30 minutes అండ్ బియాండ్ 30 minutes ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేద్దాము అనుకుంటే మీకు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఎప్పుడైనా ఫస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఇది. సో ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా చిన్నగా వేయండి. సో చిన్నగా అంటే ఒక చిన్న స్టోరీ, చిన్న కాన్సెప్ట్ 5 minutes 10 minutes ఉండేలాగా చూస్ చేసుకోండి. సో ఆ 5 minutes అండ్ 10 minutes కాన్సెప్ట్ని ప్రాపర్గా చెప్పడానికి ట్రై చేయండి. ఈవెన్ దో మీరు ఆ 5 minutes 10 minutes చెప్పడానికి కూడా మీకు ఖచ్చితంగా ఇబ్బందులు అయితే వస్తాయి, ఇబ్బందులు రావని నేను చెప్పను. సో ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ కంప్లీట్ చేయాలి అంటే లెస్సే మీరు ఒక 30 minutes షూట్ చేయాలనుకోండి, ఈజీగా 10 days 15 days పడుతుంది. సో ఆ 10 days 15 days షూట్ చేసేటప్పుడు మీకు మధ్యలో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి అనుకోండి, మీరు డిమోటివేట్ అయిపోతారు, మీ టీము డిమోటివేట్ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే చిన్నది రాసుకోండి, 5 to 10 minutes అండ్ 2 to 3 days మ్యాక్సిమం, కుదిరితే 1 day, లేదు అంటే 2 to 3 daysలో కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఎవరైతే మీరు యాక్టర్స్ లాగా తీసుకుందాం అనుకుంటున్నారో, లెస్సే మీ ఫ్రెండ్స్ కానీ ఎనీథింగ్, మీరు ఒక టీం లాగా ఫామ్ అవుతారు కదా, మీ టీంకి ముందే క్లియర్గా కన్వే చేయండి, ఇది మనం లెర్నింగ్ కోసం చేస్తున్నాము, మిస్టేక్స్ ఖచ్చితంగా వస్తాయి ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి, ఈవెన్ దో మిస్టేక్స్ ఉన్నా షూట్ కంప్లీట్ చేద్దాం అని మీ టీంకి ముందే కన్వే చేయండి. లేదు అంటే ఆ డిమోటివేషన్లో తర్వాత మళ్ళీ షూట్ కంటిన్యూ అవ్వదన్నమాట. సో ఈవెన్ దో థింగ్ ఏంటి అంటే మీ టీంకి ముందే క్లియర్గా కన్వే చేయండి, మనం నేర్చుకుంటున్నాం, ఇది చేసి ఈ అటెంప్ట్ తర్వాత నెక్స్ట్ అటెంప్ట్కి ఇంప్రూవ్ చేసుకుంటూ అలా నేర్చుకుంటూ వెళ్దాం అని క్లియర్గా కన్వే చేయండి. ఓకేనా? సో ఇప్పుడు టీమ్ అంటే ఏంటి, యాక్టర్స్ కావాలి, మేబీ సినిమాటోగ్రఫర్స్ కావాలి, ఎడిటింగ్ చేయడానికి ఒకళ్ళు కావాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏమవుతుందంటే ఫస్ట్ అటెంప్ట్ చేసేవాళ్ళు ప్రతి స్కిల్ మీరే 1 man ఆర్మీ లాగా నేర్చుకోవాలి. లెస్సే మీరు సినిమాటోగ్రఫీ నేర్చుకోవాలి, ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఈవెన్ కావాలి అంటే మీ షార్ట్ ఫిల్మ్లో మీరే యాక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే మీరు 2 days కష్టపడితే బేసిక్ సినిమాటోగ్రఫీ నేర్చుకోవచ్చు. యూట్యూబ్లో చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. కెమెరా యాంగిల్స్ అంటే ఏంటి, ఫ్రేమ్ కంపోజిషన్ అంటే ఏంటి, కెమెరా సెట్టింగ్స్ లైక్ ఐఎస్ఓ అంటే ఏంటి, అపర్చర్ అంటే ఏంటి, షటర్ స్పీడ్ అంటే ఏంటి, ఫ్రేమ్ రేట్ అంటే ఏంటి, గూగుల్ చేయండి, యూట్యూబ్లో వెతకండి, 2 daysలో ఇవి మీరు నేర్చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎడిటింగ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కదా, అంటే షూట్ అంతా అయిపోయిన తర్వాత. సో ఎడిటింగ్ కూడా మీరే నేర్చుకోండి. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, మొబైల్ ఉంటే మొబైల్లో మీ బేస్డ్ ఆన్ టూల్స్ని చూస్ చేసుకొని, ల్యాప్టాప్కి అయితే ప్రీమియర్ ప్రో కావచ్చు, డావిన్సీ రిజాల్వ్ కావచ్చు, మొబైల్కి అయితే క్యాప్ కట్ కానీ కైన్ మాస్టర్ కానీ ఇలా టూల్స్ ఉంటాయి. 1 week ప్రాక్టీస్ చేస్తే మీకు ఎడిటింగ్ వస్తుంది. ఈ ఎడిటింగ్ స్కిల్ మీకు లైఫ్ లాంగ్ మీరు చేసే ప్రతి షార్ట్ ఫిల్మ్లో ప్రతి ప్రాజెక్ట్లో హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో నేర్చుకోండి, సినిమాటోగ్రఫీ బేసిక్స్ నేర్చుకోండి అండ్ ఎడిటింగ్ నేర్చుకోండి. సో దట్ మీ షార్ట్ ఫిలింని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరే 1 man ఆర్మీ లాగా చేసుకోవచ్చు. సో వెన్ ఇట్ కమ్స్ టు బడ్జెట్, ఎంత బడ్జెట్లో తీయాలి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్? సో చాలామంది ఏంటి అంటే నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది, 2 lakhs 3 lakhs ఉంటే చాలా మంచిగా అటెంప్ట్ చేస్తాను, తీస్తాను
అని కొంతమంది నాకు మెసేజ్ చేశారనమాట. సో ఫస్ట్ షార్ట్ ఫిలింకి 2 lakhs 3 lakhs బడ్జెట్ అంటే మీకు ఎవ్వరు ఇవ్వరు. ఇట్స్ ఏ హార్డ్ ట్రూత్. మీకు ఫస్ట్ అటెంప్ట్కి 2 lakhs 3 lakhs 2 lakhs 3 lakhs అంటే ఈవెన్ 10,000 20,000 ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రారు. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ఏం చేయలేదు కదా. సో మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీరు ఓన్గా బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో వెరీ మినిమల్, హార్డ్లీ మీ దగ్గర సేవింగ్స్ ఉంటే 2 to 3,000. అది కూడా ఎందుకు, మీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ ఫుడ్కి కానీ వీటికి. టెక్నికల్గా లెస్సే మీ దగ్గర మీ ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా మంచి మొబైల్ ఉంటే మొబైల్లో షూట్ చేయండి. లేదు ఎవరి దగ్గరైనా కెమెరా ఉంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కెమెరా తీసుకొని చేయండి. సో అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టండి, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకండి. మ్యాక్సిమం 5,000లో మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేయండి. కుదిరితే 0 బడ్జెట్, అసలు బడ్జెట్ ఏం లేకుండా ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్, మీరు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు కాబట్టి పాసిబుల్ మిస్టేక్స్ ఖచ్చితంగా జరుగుతాయి. సో ఆ పాసిబుల్ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని సెకండ్ షార్ట్ ఫిల్మ్కి కొంచెం బడ్జెట్ పెంచుకోండి. లెస్సే ఈ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్లో వచ్చిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ సెకండ్ షార్ట్ ఫిల్మ్ని అటెంప్ట్ చేయండి. అండ్ థర్డ్ షార్ట్ ఫిల్మ్కి ఇంకొంచెం బడ్జెట్ పెంచుకోండి. ఈ 2 షార్ట్ ఫిల్మ్స్లో జరిగిన మిస్టేక్స్ని థర్డ్ షార్ట్ ఫిల్మ్లో రెక్టిఫై చేసుకోండి. ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక 5th షార్ట్ ఫిల్మ్ 6th షార్ట్ ఫిల్మ్ చేసేటప్పటికి మీకు ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ స్టోరీ పరంగా కానీ మిగతా అన్నిటిల్లో మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నేను ఇది ఎంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను అటెంప్ట్ చేసిన నా 3 షార్ట్ ఫిల్మ్స్ని నేను లింక్ పెడతాను. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, సెకండ్ షార్ట్ ఫిల్మ్, థర్డ్ షార్ట్ ఫిల్మ్. సో వాటిని మీరు చూడండి. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంది అవుట్పుట్, సెకండ్ది ఎలా ఉంది, థర్డ్ది ఎలా ఉంది. సో నేను నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ 0 బడ్జెట్తో చేశాను. సెకండ్ షార్ట్ ఫిల్మ్కి ఒక 4,000 5,000 ఖర్చు అయింది. 5th షార్ట్ ఫిల్మ్కి, నా లాస్ట్ షార్ట్ ఫిల్మ్కి నా ఓన్గా నేనే బడ్జెట్ పెట్టుకొని షూట్ అనేది చేశాను అనమాట. అరౌండ్ ఒక 40,000 వరకు అయ్యింది. సో నేను ఈ 40,000 ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి ఎందుకు పెట్టుకోలేదు, అక్కడ నాకు తెలుసు నా లిమిటేషన్స్ ఏంటి, నేను ఎంతవరకు అచీవ్ చేయగలను అనేది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి అక్కడ నేను బడ్జెట్ ఏం పెట్టుకోలేదు. సో 5th షార్ట్ ఫిల్మ్కి వచ్చేసరికి నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓకే ఈ బడ్జెట్లో నేను ఈ అవుట్పుట్ తెచ్చుకోగలను. సో ఈ జర్నీలో నీకు అర్థమవుతుంది నీ టెక్నికల్ స్కిల్స్ ఏంటి, ఎంతవరకు అచీవ్ చేయగలవు, ఎంత బడ్జెట్ పెట్టుకుంటే నీకు కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రాపర్గా నువ్వు అచీవ్ చేయగలవు అనేది నీకు అర్థమవుతుంది. సో ఆల్వేస్ గో విత్ ద లిమిటెడ్ బడ్జెట్, వితౌట్ బడ్జెట్ ఫర్ ద ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇఫ్ పాసిబుల్, అండ్ దెన్ సెకండ్ షార్ట్ ఫిల్మ్కి, థర్డ్ షార్ట్ ఫిల్మ్కి అలా పెంచుకుంటూ మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఫైనల్గా ఏంటి అంటే, చాలామంది అడిగేది మా షార్ట్ ఫిల్మ్స్కి మ్యూజిక్ అన్నా రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ యూస్ చేసుకోవచ్చా, కాపీరైట్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా. ఒకటే థింగ్, మీరు మీ షార్ట్ ఫిల్మ్ నుంచి బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే, మీరు పెట్టిన బడ్జెట్ని రిటర్న్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, యూట్యూబ్లో అప్లోడ్ చేసి యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటేనే ఈ కాపీరైట్ కోసం వీటి కోసం ఆలోచించండి. లేదు మీరు లెర్నింగే చేస్తున్నారు, లెర్నింగ్ కోసం చేస్తున్నారు అంటే ఎనీథింగ్ మీకు నచ్చిన ఏ మ్యూజిక్నైనా విచ్చలవిడిగా వాడేసుకోవచ్చు. మీరు లెర్నింగ్ కోసం చేస్తున్నప్పుడు, మీరు దాని నుంచి నేర్చుకుంటున్నప్పుడు. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే షార్ట్ ఫిల్మ్ మేకింగ్ గురించి కానీ ఫిల్మ్ మేకింగ్ గురించి కానీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను వాటిని అడ్రస్ చేసి నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేస్తాను. సో ఈ వీడియో మీ షార్ట్ ఫిల్మ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, మీకు ఒక ఇనిషియల్ స్టెప్ లాగా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ సర్కిల్లో ఉన్న అదర్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక మోటివేషన్ వస్తుంది, మీకు ఇంకా మంచి కంటెంట్ ఫ్యూచర్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.